175 నియోజకవర్గాలలో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి, 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. మీకు ఎక్కడ ఉంది అసలు ప్రతిపక్ష హోదా అనేది? మేము ప్రతిపక్ష నాయకుడు అంటున్నాడు. ప్రతిపక్ష హోదా రావడానికి కనీసం మీకు ఎన్ని సీట్లు ఉండాలి అన్న అవగాహన ఉందా? లేదు. కానీ దానిలో భూతద్దంలో చూసి ప్రజల ముందు పెట్టాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ అనేది కానే కాదు. ఇది కూడా సరి చేసుకోగలిగితే బాగుంటుంది. ఎప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం మీద లేకపోతే కూటమి నాయకుల మీద పడి ఏడవడం మానేసుకొని మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వలేదో మోసం చేశారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి నెట్టేశారు అభివృద్ధి పదంలోన. ఇప్పుడు అభివృద్ధి దిశగా వచ్చే నాయకుడిని ఎన్నుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు ఏదైతే అరాచక పాలన చేశారో దానికి చరమగీతం పాడి మంచి పాలన రావాలన్న ఉద్దేశంతోన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని, ప్రతి ఒక్క విద్యార్థులకి మంచి చదువు, విద్య, వైద్యము, ఉపాధి ఇవన్నీ కూడా కల్పిస్తూ అభివృద్ధి చేసుకుంటా ముందుకు పోవాలని మంచి ప్రభుత్వం కోసమే ఓట్లు వేసి గెలుపొందించినటువంటి ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇంకోటి ఏమంటే వైనాడ్ పులివెందలలో పులి లేదు, పిల్లి ఉంది. పిల్లి ఎక్కడ ఉంది? తాడేపల్లి కొంపలో ఉందా? లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో ఉందా? లేకపోతే ఈ మధ్య కాలంలోనే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. నాకు తెలిసి లండన్ మందులు కూడా పనిచేయడం లేదేమో. కొంచెం హైదరాబాద్లోనే ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది. మీరు వచ్చినారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మేమే డైరెక్ట్గా మిమ్మల్ని పిలుచుకెళ్ళి తగిన వైద్యమైనా చేపిస్తాం. ఎందుకంటే లండన్ అంటే ప్రత్యేకమైన ఫ్లైట్. నీకు ఒకప్పుడు రాజభోగాలు అనుభవించావు, ఇప్పుడైతే అనుభవించలేవు. కాబట్టి మేమే మీకు చూపిస్తాము, మీరు రండి. మీకు బాగా అయిన తర్వాత ప్రజల మధ్యలో వచ్చి మాట్లాడుతారు. అందరికీ నమస్కారం. ఆదోని నియోజకవర్గం శ్రీ కొంక మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన భూపాలన్న గారి సారథ్యంలోన ఐటీడీపీ ఆదోని నియోజకవర్గం నుండి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పులివెందుల ప్రజలందరికీ కూడా మా తరపున మీకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాము. తన సొంత నియోజకవర్గంలో పులివెందుల పులి అని పేరు చెప్పుకొని తిరుగుతున్నటువంటి తాడేపల్లి పిల్లి భయపడి ప్రజల కోసము ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఏ నాడు లేడు. కాబట్టే పులివెందులలో కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ అవకాశాన్ని ప్రజలు టీడీపీ పార్టీకి ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి మేము నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. వైనాట్ 175 అన్నాడు, వైనాట్ 11 ఇచ్చేశారు. వైనాట్ పులివెందులని మేము అనుకోలేదు, కానీ తనే కలగజేసేటట్లుగా మాకు ఐడియాను కూడా ఇచ్చాడు. ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. మా చంద్రబాబు నాయుడు గారు వైనాట్ పులివెందుల అన్నాడు, కానీ ప్రజలు ఇచ్చేశారు, పులివెందుల ఇచ్చేశారు. జెడ్పీటీసీ 2 కూడా మాకే ఇచ్చేశారు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఓడిపోయిన వాళ్ళు ఏదో బాధతో మాట్లాడుతున్నారు అని అనుకుంటే ఒక అర్థం ఉంటుంది. ఓడిపోయినా కూడా కింద పడ్డ మేమే పై చేయన్నంత ధోరణిలో ఒక్కొక్కరు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎగిరెగిరి పడుతూ ఉంటారు. దయచేసి ఓడిపోయినాము, ఎక్కడ ఎందుకు ఓడిపోయినాము అనేది ఆత్మపరిశీలన మీరు చేసుకోండి. లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి ఆయనతో ఆయన నేర్చుకోండి. ఎప్పుడే కానీ మహిళల్ని కించపరిచేటట్లుగా మాట్లాడడము, లేకపోతే ప్రజలని అవహేళన చేయడము, దౌర్జన్యాలు, కక్షలు ఇవన్నీ కూడా చేసే ప్రభుత్వానికి 11 సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టజెప్పినారు. 4 ఎంపీ సీట్లు ఇచ్చినారు. అయినా కూడా మన జగన్మోహన్ రెడ్డికి అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులకి బుద్ధి అనేది రాలేదు. తన ఇంట్లో సొంత చెల్లిని తల్లినే బయట దొబ్బిన వాడు పరాయి ఆడవాళ్లకు ఏం విలువ ఇస్తాడన్న గ్యారెంటీ కూడా లేదు. అయినా కూడా ఇప్పటికీ కూడా కక్కిస్తూనే ఉన్నాడు, కక్కుతూనే ఉన్నాడు. అవినాష్ రెడ్డి డీజీపీ గారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే మనం ఆయన వీడియోలలో కూడా చూసాము, సీసీ ఫుటేజ్ చూసాం కదా. మనము ఎలా ఉన్నాడు, కాలు పట్టుకునేంత స్థాయికి నాకేం తెలీదు అంటే వివేకానంద రెడ్డి హత్యలో ఆయన కూడా ఒక ముద్దాయి. ఆయన ఆత్మకు ఆయన మనస్సుకు కూడా తెలుసు. అయినా కూడా కింద పడ్డ మేమే పై చేయిగా ఉండాలన్న
దరిద్రమైన ఆలోచనతోనే ఉన్నారు. ఇంకొక విషయం ఏమంటే ప్రజాస్వామ్యంలో 30 సంవత్సరాల నుంచి దాదాపు 30 సంవత్సరాల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రిగా గెలుపొందినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా పులివెందులలో ఎక్కడ కానీ ఎన్నికలు అనేది జరగలేదు. దౌర్జన్యాలకి పరాకాష్ట పులివెందులు అనేది ఉండేది. కానీ మీరు ఈ మధ్యలో ఈరోజు 2 చీటీస్ కూడా చూసే ఉంటారు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేస్తాను, మీ అందరికీ దండాలు అని. ఇది మార్పు ఎందుకు వచ్చిందంటే ప్రజారాజ్యం వచ్చింది కాబట్టి పనిచేసే తీరుని బట్టి ఎన్నుకుంటారు కానీ దౌర్జన్యాలు చేసే వాళ్ళని కాదు కదా. ఇది దయచేసి పేటీఎం బ్యాచ్ అనేటువంటి కొంతమంది కూడా తెలుసుకొని మసులుకుంటే బాగుంటుంది. ఇంకా మూర్ఖత్వంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే మహిళల పైన కానీ లేకపోతే పురుషుల మీద కానీ అసభ్య పదజాలంతోన సిగ్గుందా అనే పదాలు వాడుతున్నారు. మీకు నిజంగా అంటే సిగ్గుంటే మీ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉంటే మీ జగన్మోహన్ రెడ్డిని నలుగురిలోన 10 మందిలోన ప్రజల మధ్యలో తిరిగేటట్లుగా మీరు అతనికి అవగాహన వచ్చేటట్లన్నా చేయండి. లేదంటే తాడేపల్లెలో పిల్లిలాగా కూర్చోమన్నా చెప్పండి. ఈ రోజు కూడా అనంతపురంలో తిరిగినారు. ఒకప్పుడు పరదాల చాటున తిరిగేవాడు. ఇప్పుడు పులివెందులలో ఎందుకు ప్రచారం చేయలేదు? మళ్ళీ పులి వచ్చి అంటే పులికి ఏమైనా భయం అయిపోయిందా? ఎట్లాగా ఓడిపోతాము ఎందుకు, లేకపోతే అరెస్ట్ చేస్తారన్న భయం ఏమైనా ఉండిందా? ఎందుకంటే యువ నాయకుడు నారా లోకేష్ గారి అధ్యక్షతన మేమందరం కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాము. అయినప్పటికీ కూడా టార్గెట్ ఆయన చేయలేక చిన్న చిన్న వాళ్ళని టార్గెట్ చేసుకొని టైం పాస్ చేసే మాటలు మాట్లాడతాడు. నిన్న ఒక ప్రెస్ మీట్ చూసాము, ఈరోజు ఒక ప్రెస్ మీట్ చూసాము, విన్నాం కూడా. మాటల్లో ఎక్కడే కానీ ఏ కోసానా కూడా ఒక క్షణం కూడా ఆయన మాటల్లో నిజాయితీ ఉందా అన్న మాట ఎక్కడే కానీ కనిపించలేదు, వినిపించలేదు కూడా. ప్రతిసారి ప్రెస్ మీట్ స్క్రిప్ట్ తీసుకొని వచ్చి ఆ స్క్రిప్ట్ చూసి చదవడానికి కూడా ఇబ్బంది పడుతుండే. ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన అతనికి స్క్రిప్ట్ ఇస్తే పాపం ఏం చదువుతాడు? మంచి మంచి పదాలు రావాలంటే సమాజంలో తిరగాలి, మెలగాలి, మన్ననలను పొందాలి. ఎవరి మన్నన పొందాడు? తల్లిదా, తండ్రిదా, చెల్లెదా, భార్యదా? ఎవరిది మన్నలు అనేది పొందలేదు. ఇంకొక విషయం ఏమంటే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించిన తర్వాతనే ఆయన అధికారంలో వచ్చినాడు. ప్రతి ఒక్క పాదయాత్రలో ఆయన చేసినటువంటి పాదయాత్రలో వై నాట్ 1 అని చెప్పాడు. అంటే ఒక్క అవకాశం అన్నాడు. భగవంతుడు కూడా ఒక్కటే అవకాశం ఇచ్చాడు, ఒక్కసారి ఇచ్చేస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఏ ఒక్క నాయకుడైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఆయన బుద్ధి కుశలత ఆయన తండ్రికి తెలుసు కాబట్టి ఆయన రాజకీయంలో ముందడుగు వేయనీయలేదు. అడ్డంకులు తొలగించుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజలకి ఏనాడైనా కలిశాడా అంటే అది కూడా ప్రజాక్షేత్రంలో ఎక్కడే కానీ ప్రత్యక్షంగా ఎక్కడ కలిసింది లేదు. పరదాలు ఒక ముఖ్యమంత్రి వస్తున్నారంటే పెద్ద పెద్ద చెట్లని నరకడము, పరదాలు వేయించడము, ఏమైనా అంటే ఆత్మరక్షణ అంటాడు. ఆయన ఆత్మరక్షణ పోలీస్ వ్యవస్థ చూసుకోలేదా? నిన్న అవినాష్ రెడ్డిని ఒక 2 రోజుల క్రిందట అరెస్ట్ చేసినప్పుడు ఒక కానిస్టేబుల్ ధైర్యవంతంగా నిలబడి అరెస్ట్ చేసే అంత కేపబిలిటీ వచ్చిందంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థకి ఎంత పవర్ ఇచ్చారు అన్నది కూడా ప్రజలు గమనించినారు. అందుకే స్వచ్ఛందంగా ఓటు వేయగలిగారు. 30 సంవత్సరాల నుంచి ఏకగ్రీవాలు ఎవరైనా నామినేషన్లు వేసినారనుకోండి, వాళ్ళ ఇళ్ళ పోవడము, భయపెట్టడము, దౌర్జన్యం చేయటము, నానా యాగాలు చేయడము, వాళ్ళ నామినేషన్స్ విత్డ్రా చేసుకునేటట్లుగా చేశాం. అంతా ఎందుకు? ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆదోని నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు ఏ రకంగా జరిగినాయనేది మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి మేము ఆ నరకం అనుభవించాం కాబట్టి ఆ నరకాన్ని అక్కడితోనే వదిలేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ జరిగినా కూడా కూటమి ప్రభుత్వము విజయాన్ని సాధిస్తుందని మేము కోరుకుంటున్నాము. మరి ఒక విషయము, ఎవరైనా కానీ సోషల్ మీడియాలో వై నాట్ 175 అనేది మానుకుంటే బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే చెప్తున్నాం. నాయకులు చెప్పినంత ఈజీగా పని చేయాలన్న అంకిత భావము కార్యకర్తలకి కూడా ఉండట్లేదు, ఈ మధ్య కాలంలో ఉండట్లేదు. కొంతమంది చేస్తున్నారు, మూర్ఖత్వంతో చేస్తున్నారు. మీరు మూర్ఖత్వంతో ఎంత చేసినా కూడా
మీ మూర్ఖత్వానికి మీరే మూర్ఖులుగా నిరూపితమవుతారు. దయచేసి రెచ్చగొట్టే మాటలు, తిట్టే మాటలు ఇవన్నీ కూడా ఎవ్వరే కానీ ఎప్పుడే కానీ చేయకండి. ఇంకొక